Hi, Srivatsa here from Birla Open Minds International School. How are you doing? So today we are so much keen and we are in fact waiting for the guidelines for lockdown. So congratulations, everyone. We have really for all of them who have stayed at home. You really did a great job. And so it's not that easy. Right? Another we have stayed lockdown and we could make it happen. See, Chayano all gurinchi and who have broken it, we don't need to worry about it. Right? So, in fact, the session that we are going to do today, the webinar, right? I've just logged in 2 minutes early so that we can just settle down, we can start doing it. Today's session is going to be a typical day life of a student, in weekday hostel. That's the topic, that's the kind of expectation that people have. They have asked us what would be the benefit of joining weekday hostel along the NSM. So as I told you earlier also, in order to make it more communicative, I will keep it more English and Telugu. So just waiting for 11:45. Chalo. Hey, hi. It's just 11:45 now. Let's start our session. Today's session is going to be how a child in weekday hostel, what is the benefit of a weekday hostel and how typical life of weekday hostel look like. So as I told you, I'm going to do a little bit more in Telugu today. Before I start this thing, నాకు చిన్న స్టోరీ గుర్తొస్తుంది. రైట్, ఒకసారి ఒక స్వామీజీ తన మామూలుగా వాళ్ళ దగ్గర ఉండేవన్నీ ఉంటాయి కదా, ఒక చిన్న కమండలము నీళ్ళు అన్ని క్యారీ చేస్తారు కదా వాళ్ళు, అలా వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఆ చెంబులో నుంచి చీమ వచ్చి ఆయన చేతి మీద కొడుతుంది. ఒక చీమ వచ్చి ఆయన చేతి మీద కొడుతుంది. కుట్టగా ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడంటే చెంబుని ఇసిరేస్తాడు. సో దాంట్లో ఉన్న చీమలన్నీ నీళ్ళలో పడి తనకలాడుతుండగా మిగతా చీమలు వచ్చి అడుగుతాయి బయటకి, స్వామి నీకు అన్నీ తెలుసు, రైట్, నువ్వు జ్ఞానివి, రైట్, అన్నీ తెలుసు, ఒక చీమ నిన్ను కుట్టింది, మరి మేమేం తప్పు చేసినాము, మమ్మల్ని అందరూ పడేసిన ఎందుకు నీళ్ళలోకి అనగానే ఆయన చెప్తారనమాట, దిస్ ఇస్ పవర్ ఆఫ్ అసోసియేషన్, దిస్ ఇస్ ద సిన్ ఆఫ్ అసోసియేషన్. నువ్వు ఎవరితో అయితే సాంగత్యంలో ఉన్నావో వాళ్ళ వల్ల నీకు ఆ కర్స్ ఏర్పడింది. సో యూ హ్యావ్ టు బి మోర్ కాషియస్ ఇన్ చూసింగ్ హూమ్ యూ షుడ్ బి స్టేయింగ్ విత్. ఇన్ జనరల్ మా ఇంట్లో మా షెడ్యూల్ చెప్తా, మా షెడ్యూల్ ఏంటంటే, మార్నింగ్ మా పాప నిద్ర లేపాలంటే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాస్క్ దట్ వీ హ్యావ్ టు ఫేస్. బికాస్ చాలా ప్లీజింగ్గా ఫేస్ పెట్టుకొని 2 నిమిషాలు పడుకుంటాము. దట్స్ వాట్ షీ సేస్ వెన్ యూ వీక్. ఒక 2 నిమిషాలు పడుకుంటాము. ఆ 2 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అరగంట అవుతుంది. హడావిడి లేచి హడావిడిగా ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా హడావిడిగా బస్ ఎక్కేస్తుంది అని ఇంటికి వచ్చి చెప్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది తలాడుతూ అని చెప్తుంది. బట్ స్టిల్ టుమారో ఇట్స్ ద సేమ్. వీ హ్యావ్ టు బగ్ ఆల్ ద టైమ్. హోంవర్క్ చేసావా, లైక్ ఎక్కువసేపు ట్యాబ్ వాడుతూ, ఎక్కువసేపు ఫోన్ వాడుతూ, కాసేపు చేసుకుంటా, కాసేపు ఇట్ గోస్ డ్రాగ్స్. ఈవినింగ్ హోంవర్క్ మొదలైంది 8 o'clock 10 o'clock దాకా వెళ్ళిపోతుంది. ఇదే ఫైట్. అండ్ 10 o'clock 11 o'clock 12 o'clock ఒక్కోసారి 12:30 దాకా కూడా చేసి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక స్టేజ్ పోయిన తర్వాత యూ కెనాట్ షౌట్, యెల్ అండ్ బీట్ బికాస్ దే డిజర్వ్ దేర్ లైఫ్ ఫ్రీడమ్. మనం ఎంత దూరం అని చేయగలం, ఎంత దూరం అని ఫైట్ చేయగలం. సో వీ స్టార్టెడ్ అడాప్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసాం ఇంట్లో. నా ఎందుకు ఎంత నేను షేర్ చేస్తున్నానంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ గ్రోయింగ్ ది చైల్డ్ ఇన్ ఎ రైట్ మేనర్. ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆ ఫేజ్ ని క్రాస్ చేయాల్సింది. దాంట్లో బిగ్గెస్ట్ పార్ట్ ఈస్ డిసిప్లిన్. ఎందుకంటే ఈరోజు మనం బయట చూసే పీపుల్, చిల్డ్రన్ ఎవరైతే చిన్నప్పుడు సరిగ్గా డిసిప్లిన్ చేయబడలేదో
వాళ్ళనే మనం బయట మోస్ట్ డేంజరస్ పీపుల్గా చూస్తాం. మోస్ట్ డేంజరస్ పీపుల్ అవుట్ దేర్ ఆర్ born and brought up in indisciplined environments. చాలా కారణాలు ఉంటాయి దానికి. వాళ్ళు తిరిగిన వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళలో ఎవరిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయినారు అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చిన ఓవర్ ఫ్రీడమ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు కారణాలుగా అవుతాయి. ఇవి నేను చెప్తున్నవేవి కూడా ఐఎమ్ నాట్ టేకింగ్ ఫ్రమ్ మై ఓన్ నాలెడ్జ్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ యూ something that I have taken from books and all the content that I have taken. So, what is the solution for this? And why do we really need to look into this that much seriously? Yes, it's quite simple. ఇప్పుడు మామూలుగా ఇలాంటి డే షెడ్యూల్లో నుంచి ఒక చైల్డ్ ఒక హాస్టల్లో ఉంటే ఎలా ఉంటుంది షెడ్యూల్ అంటే, జనరలీ దే వేకప్ అట్ 5:30 in the morning. ఎందుకంటే see that's what we all believe. We all belong to Indian community, Indian heritage system, where we always believe 5:30 is the time to wake up. And that is one of the toughest part for a parent to do, right? 5:30 class tha 5:30 to 6 o'clock just they have their fresh up, brushing చేసుకొని రెడీ అయిపోతారు. 6 to 7 like around 6 to 7 they'll play in the ground. They can pick their చాయిస్ అండ్ దెన్ దే కెన్ ప్లే ఇన్ ద రౌండ్. బట్ జాగింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్, కాసేపు జాగ్ చేయాలి, ఎందుకంటే వార్మప్ చేయాలి బాడీని. కాసేపు వార్మప్ చేసి కాసేపు ఆడుకుంటారు. అండ్ దానికంటే ఆ టైంలో జనరల్గా పంచ్ స్నాక్ అంటారు, అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ కావాలి కాబట్టి ఆల్మోస్ట్ 10-12 hours జనరల్గా అయితే ఫాస్టింగ్లో ఉంటారు కదా, ఎందుకంటే ముందు రోజు రాత్రి కొంచెం ఎర్లీ ఎత్తున ఉంటారు. సో పంచ్ స్నాక్ అంటారు, అంటే కెలాక్స్ లాంటి తీసుకుని మిల్క్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. మిల్క్ అవి తీసుకొని స్టార్ట్ దేర్ షెడ్యూల్. 6 to 7 బాగా ఆడుకునేసి, మనకు తెలుసు పిల్లలు ఆడితే గ్రౌండ్లో ఎలా ఆడతారు, రైట్? 6 to 7 ఆడుకునేసి 7 to 7:30 దే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి 7:30 to 8:30 అరౌండ్ వాళ్ళకి ఏదైనా ఆ డే రోజు స్కూల్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు, పెండింగ్ వర్క్స్, దోస్ థింగ్స్ దే జస్ట్ కవర్ ఇట్ అప్. రీడింగ్ ఉండొచ్చు, ఆ రోజు క్లాస్ చదువుకోవచ్చు. దట్ ఈస్ ద స్టడీ టైం. 8:30 ఎస్, రెగ్యులర్గా మన స్కూల్ విల్ స్టార్ట్ అట్ 8:30. Right, so 8:30 all the other children also come, they join, they have their breakfast, and then regular school start. Right, start ayi by 4:30 that this thing will end. Ante mana school 4:30 ki end aytadi. So 4:30 ki end ayipoyin tarvata 4:30 nunchi 10 o'clock schedule. If you look at general ga 4:30 నుంచి 5:30 జనరల్గా మనకు టీచర్స్ అవైలబుల్ ఉంటారు. చాలా మంది హూ కెనాట్ యాక్సెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9th and 10th grade స్టూడెంట్స్ అంతా కోచింగ్ జరుగుతూ ఉంటుంది, రైట్? ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి అంతా కోచింగ్ చేస్తుంటారు కాబట్టి దెర్ ఆర్ సెగ్మెంట్ ఆఫ్ టీచర్స్ హు ఆర్ అవైలబుల్. సో 4:30 to 5:30 వాళ్ళ డౌట్స్ అంతా క్లారిఫై చేసేసుకొని, ఎనీవేస్ మన స్కూల్లో 4:30కే స్నాక్ ఉంటుంది, క్లారిఫై చేసేసుకొని 4:30 అయిపోగానే 5:30కి దే విల్ గో ఫర్ అగైన్ ఎ కైండ్ ఆఫ్ ప్లే. 5:30 to 6:30 దే కెన్ జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ ప్లే గేమ్స్, అన్ని స్పోర్ట్స్ వాళ్ళ చాయిస్, దే కెన్ ప్లే అరౌండ్. మార్నింగ్ అయితే మన షెడ్యూల్ ఉంటుంది, ఈవినింగ్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ప్లే. అండ్ 6:30 to 7 they'll come back and then they'll freshen up again, they'll have that fresh feeling. And 7 to 8, around 8 they can have their dinner. We just prefer early dinner, ఎందుకంటే it is always good to have dinner as early as possible. So 7 to 8 dinner అయిపోతుంది. And 8 to 9:30 or 10. Why 9:30 or 10? Depending upon a little age group and then depending upon the importance of the days, like కొన్ని సీజనల్గా ఎక్కువ చదవాల్సి ఉంటుంది, కొన్ని they can actually relax. So 8 to 9:30 or 10 they'll finish their studies. Again, that's like a preparation, and then they'll go to bed. That's like lights off, and they'll go to bed. By at max 10 o'clock is the bedtime. Now, see in general, ఇప్పుడు జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఎవరు ఇలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయాలి, రైట్? ఇప్పుడు నేను షెడ్యూల్ చెప్పాను మీకు, రోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి ఇట్లా ఎండ్ అవుతుంది. ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఐ స్పోక్ అబౌట్ 2 things here. One is association, other one is discipline. And most important thing, another thing is called access.
యాక్సెసింగ్ ది రైట్ థింగ్స్. యాక్సెస్ అంటే ఏంటంటే ఒక చిన్న చిన్న సింపుల్ అనాలజీ, సింపుల్ స్టోరీ. ఒకడు ఒక చీకటిగా ఉన్న ప్రాంతంలో నడిచి వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఈ చెక్స్ పాకెట్ అంతా చూసుకుంటాడు. కొంచెం బాధగా ఉంటాడు. ఒక లైట్ దగ్గర జనాలంతా నిలబడుతూ ఉంటారు అనమాట. ఆ లైట్ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు సీరియస్గా. వెతుకుతూ ఉంటే అందరూ కూడా అడుగుతారు ఏమైంది ఏమైంది, నాకు కీ పారేసుకున్నాను బండికి కనపడట్లేదు అంటే. అందరూ వెతుకుతూ ఉంటారు, పాప హెల్ప్ చేద్దాం, ఎందుకంటే చీకటిగా ఉంది, బాగా ఈ లైట్ దగ్గరే వెతుకుతున్నాడు అంత వెతుకుతున్నాడు. కాసేపు తర్వాత డౌట్ వస్తుంది, ఇంకా నువ్వు ఎక్కడ పడేస్తున్నాడు. నేను ఆ చీకటి వస్తాను కదా, అక్కడ పడినట్టుంది అంటే. మరి వెలుతురున్న చోట వెతుకుతున్నావు అంటే చీకట్లో కనపడదు కదా, అందుకని వెలుతురులో వెతుకుతున్నాను అంటే. మీరు విపరీతంగా నవ్వే జోక్ ఏం చెప్పలేదు నేను, బట్ దట్స్ ఆల్ కామన్ సెన్స్. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ మనకు యాక్సెస్ దొరికితే అక్కడ మనం బిల్డ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు నన్ను మెంటర్షిప్ చేసిన వాళ్ళని కూడా ఎప్పుడు అడిగేవాడిని, ఏమంటే హౌ డు పీపుల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. అదే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బట్ అయినా సక్సెస్ఫుల్ ఎలా అవుతారు, వాళ్ళకి మాత్రం అంత పెద్ద పొజిషన్స్ ఎలా వస్తాయి లైఫ్లో, వాళ్ళకి మాత్రం అలాంటి ఆపర్చునిటీస్ ఎందుకు వస్తాయంటే వన్ గుడ్ పార్ట్ ఇస్ దే హ్యావ్ యాక్సెస్ టు పీపుల్. ఆ యాక్సెస్ని సాధించుకున్నప్పుడు మనం అంటే బై డిఫాల్ట్ మనం గ్రో అయ్యేదానికి ఆపర్చునిటీ ఉంటుంది. మన యాక్సెస్ ఎలా సంపాదించుకోవాలంటే బీయింగ్ విత్ రైట్ పీపుల్, బీయింగ్ విత్ రైట్ విజన్. ఈ విద్య హాస్టల్ అనేది ఒక మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. లైక్ ఐ టెల్ యూ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. దట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇస్, నాకు ఎడ్యుకేషన్ లేదు, ఎగ్జాంపుల్ నేను నా చైల్డ్కి సపోర్ట్ చేయాలా, రైట్, ఈవినింగ్ కూడా నేను వచ్చి చెప్పించలేకపోతున్నాను, స్పెండ్ చేయాలి. సి, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ నేను హైలీ ఎడ్యుకేటెడ్ అయితేనే నా చైల్డ్ బాగా చదువుతున్నాను, మ్యాండేటరీ లేదు, దట్స్ నాట్ రైట్. కాకపోతే ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం ఫిజికల్గా కూర్చొని నేను సపోర్ట్ చేయాలా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్. టు బి లైక్ రైట్గా ఇంబైబ్ అవ్వాలి చైల్డ్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ లేదు నాకు అంత, ఐఎమ్ నాట్ దాట్ ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు ఇట్ బికమ్స్ ఎ ఛాలెంజ్. Right, when they grow little older, 6, 7, 8, little older, you can prefer that. Second, I stay in some other place like Kodur, Puttur, Chittur, ఈ ఏరియాలో ఉంటున్నాను నేను, మేబీ పాకాల. అక్కడి నుంచి రోజు బస్సులో చైల్డ్ వేరే చోట దాకా ట్రావెల్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చి చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. రావడానికి 6:30 అయిపోతుంది టైం, సాయంత్రం. తెల్లవారుతో 7 గంటల బస్ స్టార్ట్ చేయాలి, 6:30 గంటల బస్ ఎక్కియాల్సి వస్తుంది కొన్నిసార్లు. See, అదే 6:30 to 8:30, if the child actually has a good time at the ground, it's a wonderful thing. You can prefer to actually having that challenge. And నాకు డెఫినెట్గా అయితే చెప్పగలను, సబర్బన్ అండ్ విలేజ్ ఏరియా, విలేజ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్. వీ నెవర్ డినీ దట్. అది మిస్ అవ్వకూడదనే 2 weeks once పిల్లలు ఇంటికి వస్తారు. ఆ డిస్కనెక్ట్ విత్ పేరెంట్స్ ఉండకూడదని ఇంటికి వస్తారు. మరి ఇదంతా వినిన తర్వాత మీరు క్వశ్చన్ అడగచ్చు, నేను ఒక వండర్ఫుల్ పేరెంట్, ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ మై చైల్డ్, నాకు పవర్ ఆఫ్ అసోసియేషన్ నచ్చింది, నేను డే హాస్టల్, బిగ్ డే హాస్టల్ పెడదాం అనుకుంటున్నాను అంటే డూ ఐ హ్యావ్ టు ప్రిఫర్ కీపింగ్ మై చైల్డ్ విత్ మై సెల్ఫ్ ఆర్ విత్ ది హాస్టల్? ఐఎమ్ సారీ, నేను ఇక్కడి నుంచి కూడా ఒకటే చెప్తాను, డెఫినెట్లీ చైల్డ్కి హ్యాపీయెస్ట్ టైమ్ ఇస్ బీయింగ్ విత్ ద పేరెంట్. మీరు టైం ఇవ్వగలిగి, మీరు నిజంగా స్పెండ్ చేసి, మీరు కానీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మంచి స్కూల్లో, డెఫినెట్లీ ఇట్స్ నాట్ దాట్ రిక్వైర్డ్. బట్ ఈ నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ థింగ్స్, ఫిజికల్ ప్రెజెన్స్ ఇవ్వలేకపోయినా, మీరు బిజీగా ఉండి మీరు చదువుండి మీరు కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నా మీ చైల్డ్కి, మీ ఊరు మీకు సపోర్ట్ చేయకుండా ఉన్నా, ట్రావెల్ టైం ఎక్కువ ఉండి నేను స్పెండ్ చేయలేకపోతున్నాను అంటే రైట్ థింగ్స్ స్పెండ్ చేయలేకపోతున్నా మా చైల్డ్ అని చెప్పిన, నాట్ యాక్సెసిబుల్ విత్ రైట్ పీపుల్ ఇన్ అవర్ ఏరియా, అలా ఉన్నా వాళ్ళందరికీ విద్యా హాస్టల్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యువర్ చైల్డ్ టు బికమ్ మోర్ కాంపిటెంట్ ఎనఫ్. ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ టు అకాడమిక్స్ వస్తుంది, టీచర్స్, ట్యూటర్స్గా, వార్డెన్స్ హు ఆర్ టీచర్స్ ఆల్రెడీ కెన్ సపోర్ట్ దిమ్, అండ్ యాక్సెస్ టు ఎన్విరాన్మెంట్. మనకి నేను ప్రిఫర్ చేస్తాను జనరల్గా అయితే, నేను చదువుకునే ఎన్విరాన్మెంట్ నీట్గా పెట్టుకుంటాను. నేను చదువుకోవాలంటే నాకు ఎట్లంటే అటు ఉండకూడదు, వెళ్ళి ఎక్కడో చోట లోన్లీగా కూర్చొని చదువుకునే సందర్భాలు ఉన్నాయి. నాతో చాలా మంది మీరు రిలేట్ అవుతారు. డెఫినెట్లీ మనం అందరూ ప్రిఫర్ చేస్తాం, బెడ్ మీద పడుకోను ఎట్లా అంటే అట్లా మనం, వీ డోంట్ ప్రిఫర్, నాకైతే నేను ప్రిఫర్ చేయను. సో ఐ ప్రిఫర్ ఎ డీసెంట్ ఎన్విరాన్మెంట్ టు స్టడీ.
సో ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. మన గుళ్ళోకి వెళ్ళంగానే మనకు ఆ ఎన్విరాన్మెంటల్ టచ్ పంచ్ వస్తుంది బేసిక్గా. ఓకే, గుళ్ళోకి వచ్చాం మనము అని పంచ్ వస్తుంది. సో న్యాచురల్గా మనకు ఎన్విరాన్మెంట్ అనేది మ్యాటర్ అవుతుంది, యాక్సెస్ అనేది మ్యాటర్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్, స్కూల్ కెన్ ప్రొవైడ్ యూ ప్రాపర్ ల్యాబ్స్, ప్రాపర్ ఫెసిలిటీస్ లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఫిజికల్ ట్రైనింగ్. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పేరెంట్స్ టు, బికాస్ ఆఫ్ ది income that we have, because of the access that we have, children are like health and a biggest challenge ever. So that becomes one of the major solution for the problem, no, obesity. And as I told you, child average ga 25 to 30 hours of study time dorukutadi child. That will really give a kind of study punch antam man actually ante they can access. And last definitely 2 weeks once, 2 days వాళ్ళు they will stay at home. So this is it. They can have the best education and connect with the parents. And I also explained the typical day of a child. Before I close session, just want to share a story. I read the story from You Can Win. మీరు కూడా చదవండి బుక్. అదొక చందమామ కథల్లో నుంచి తీసుకున్న బుక్ లాగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే మొత్తం బుక్ అంతా కథలుగానే ఉంటుంది. మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు ఆ బుక్, పిల్లలకి ఇవ్వచ్చు, చదవమని మీరు చదవచ్చు, డెఫినెట్లీ చదవండి. ఆ బుక్లో ఒక స్టోరీ ఉంటుంది. స్టోరీ ఏంటంటే, ఒకసారి యాక్సిడెంటల్గా ఈగల్ ఎగ్ కోడిగుడ్లో కలిసిపోతుంది. కోడికి తెలియకపోతుంది, చాలా గుడ్లు ఉంటాయి, కోడికి తెలియదు. కోడి పొదిగేస్తుంది. పొదిగేసిన తర్వాత కోడి పిల్లలు పుడతాయి బయటికి, గ్రద్ద పిల్లలు పుడతాయి. సైన్స్ లాజిక్ అడగద్దండి, జస్ట్ స్టోరీ, రైట్? సో కోడి పిల్లలు గ్రద్ద పిల్ల కలిసి తిరుగుతూ ఉంటాయి. రోజు రోజుకి కోడి పిల్లలేమో కొంచెం కొద్దిగానే పెరుగుతాయి, గ్రద్ద పిల్ల విపరీతం పెరిగిపోతుంది, దానికి రెక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కోడి పిల్లలను దాన్ని ఏమో నేర్పిస్తూ ఉంటాయి అంటే, యు ఆర్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ నేర్పిస్తూ ఉంటాయి. అసలు అసహ్యంగా ఉన్నాను చూడటానికి అని ఏడిపిస్తూ ఉంటాయి. గ్రద్దుకి రెక్కలు వచ్చినా కానీ అది ఏం చేస్తుంటుంది అంటే ఆడ పొడుచుకొని తింటూ ఉంటుంది, అక్కడక్కడ పురుగుల్ని వాటిని పొడుచుకొని తింటూ ఉంటుంది. ఇమాజిన్ ఇఫ్ ఎ చైల్డ్ హ్యాస్ దట్ మచ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ దే హ్యావ్. వాళ్ళు ఎక్కడ యాక్సెస్ చేయగలరు? నేను ఒక గ్రద్దని, నా లాంటి గ్రద్ద ఎగురుతాంది, నేను కూడా ఎగరాలి, నాకు ఎగిరే సత్తా ఉంది, నేను ఎక్కడ యాక్సెస్ చేయగలరు? చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనో లేదా సబర్బన్ బ్యాక్గ్రౌండ్లోనో కొంచెం ఊరి బయట ఉన్న స్కూల్స్లో చదివే పిల్లల్లో మేమే చాలాసార్లు డెమోస్కి వెళ్ళాం. వాళ్ళు మాట్లాడేది చూస్తే అసలు వీళ్ళకున్న తెలివితేటలకి, వీళ్ళకున్న నాలెడ్జ్కి, వీళ్ళకున్న లైక్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్కి, వీళ్ళకి రైట్ టైంలో రైట్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు మనకు కూడా అనిపిస్తుంటారు, చాలా మంది చూస్తుంటాం. ఇఫ్ యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ పేరెంట్, రైట్, దట్ యు థింక్ నెక్స్ట్ నా చైల్డ్కి ఈ సిచ్యువేషన్ రాకూడదంటే థింక్ సీరియస్లీ, రైట్? మన పిల్లల్ని కోడి పిల్లల మధ్యలో గ్రద్ద పిల్లలా ఉన్నా కానీ మనం ఐడెంటిఫై చేయలేము. గ్రద్ద పిల్లకి గ్రద్దలతో దాని ఏమంటారు సాంగత్యం అవసరము, రైట్? మరి ఇక్కడ ఉంటే వస్తుందా అంటే డెఫినెట్లీ ఇక్కడున్న ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. టు థింక్, టు రియలీ కైండ్ ఆఫ్ సెట్ ఎ గోల్, టు అచీవ్ బిగ్గర్ హైట్స్ ఇన్ లైఫ్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది లైవ్ సెషన్. Have a great weekend.